వెల్కమ్ టు న్యూస్. అయితే ఇక్కడ తెలంగాణ నుంచి అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ టీం ఇక్కడ నుంచి ఇప్పుడు మహారాష్ట్రలో జరిగేటువంటి నేషనల్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. నేషనల్లో మన తెలంగాణకి అంటే జాతీయ స్థాయిలో తెలంగాణకి మెడల్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ జట్టు మనతో ఉన్నారు. ఇప్పుడు అండర్ 14 గర్ల్స్ ఉన్నారు ఇక్కడ. తర్వాత మనం అండర్ 14 బాయ్స్తో కూడా మాట్లాడదాం. చెప్పమ్మా, అంటే నేషనల్ సెలెక్ట్ అయినందుకు ఎలా అనిపిస్తుంది? మాదాపూర్లో జరిగినాయి కదా ఇవి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్లో, అంటే తీన్వన్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్వన్ మల్లన్న వాళ్ళ సొంత గ్రామంలో ఈ పోటీలన్నీ కూడా జరిగినాయి తెలంగాణకు సంబంధించి. అయితే ఇక్కడ తెలంగాణలో అంటే మెరికల్ లాంటి విద్యార్థి ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఇప్పుడు అక్కడ నేషనల్ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు వెళ్తా ఉన్నారు. నేషనల్లో మన తెలంగాణకు మెడల్ లేవాలని చెప్పేసి వాళ్ళని కోరుకుందాం. చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది నీకు? అసలు నేషనల్కి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేషనల్కి సెలెక్ట్ అవుతాను అనుకోలేదు. మాకు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ మాదాపురం భువనగిరిలో కండక్ట్ అయినాయి. అక్కడ మంచిగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళని నేషనల్ టీమ్కి సెలెక్ట్ చేసిరు. దాంట్లో నేను ఒక ఆమెని. ఓకే, సో థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. అంటే ఒకవేళ మరి ఇప్పుడు తెలంగాణకు అంటే కెప్టెనా? ఎవరు కెప్టెన్? ఎవరు కెప్టెన్? నువ్వా? అంటే తెలంగాణకు మరి మెడల్ తీసుకొస్తారా? పక్కా తీసుకొస్తాం. అంతేనా? కాన్ఫిడెన్స్ ఉందా? ఓకే, చెప్తాను, చెప్పమ్మా. నా పేరు మనీషా. నేను జెడ్పిహెచ్ఎస్ కుర్మెట్ చింతపల్లి మండలం నుండి వస్తున్నాను. మనము మొన్న స్టేట్ మీట్ జరుపుకున్న మాదాపూర్లో జాతీయ స్థాయిలాగా నిర్వహించారు క్రీడలు. మాకు చాలా సంతోషంగా ఉంది. క్రీడలు చాలా బాగా నిర్వహించారు. మేము జాతీయ స్థాయిలో కూడా మెడల్ తెస్తామని చెప్తున్నాం. తెలంగాణ మెడల్ తెస్తారా? తెస్తాం పక్కా. నా పేరు వి దేవిశ్రీ. నేను నేషనల్ సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేషనల్లో కప్పు కొడతామని చెప్తున్నాను. ఇది అంటే వీళ్ళు విద్యార్థులు చెప్తున్నటువంటి మాట, ఇక్కడ క్రీడాకారులు చెప్తున్నటువంటి మాట. అంటే మొత్తం మీద ఇక్కడ నేషనల్ అంటే జాతీయ స్థాయిలో జరిగినట్టుగా ఇక్కడ మాదాపూర్లో జరిగినటువంటి క్రీడోత్సవాలు చాలా అద్భుతంగా జరిగినాయి. తర్వాత అక్కడ సెలక్షన్స్ కూడా జరిగినాయి. అందులో వీళ్ళు సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు వీళ్ళు అంటే అండర్ 14 అంటే 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఇప్పుడు జాతీయ స్థాయిలో అక్కడ మహారాష్ట్రలోని అమరావతిలో ఇవి క్రీడోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో మరి ఎవరు వస్తారు, తర్వాత ఏ రాష్ట్రం వస్తుంది? ఇప్పుడు రాష్ట్రాల్లో ఇప్పుడు మనము అన్ని జిల్లాలు తలపడ్డాయి. అంటే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి అక్కడ క్రీడోత్సవాలు జరిగినాయి. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నుంచి సెలెక్ట్ అయినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో అక్కడ మహారాష్ట్ర అమరావతిలో వీళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ చేసేసి తెలంగాణ తరఫున వీళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అంటే ప్రోత్సాహంతో కూడా ముందుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. చెప్పండి సార్, అంటే మీరు కోచేనా? కోచ్. చెప్పండి. నేను తెలంగాణ టీం కోచ్ అండి. ఓకే. అంతకుముందు 17కి కూడా కోచ్కి వెళ్ళాను. ఇప్పుడు 14 కూడా కోచ్కి వెళ్తున్నాను. ఓకే. మంచి ట్రాక్ షూట్ ఇచ్చారు, మంచి ఫేర్ ఇచ్చేసి పంపిస్తున్నారు. మంచి సెలక్షన్ టీంతో మమ్మల్ని పంపిస్తున్నారు. మంచి ప్లేస్ కొట్టుకుని తెలంగాణకి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి. అండర్ 17లో మనం గెలిచిందా? అండర్ 17లో మనం 2 మ్యాచ్లు గెలిచినాం సార్. 4 మ్యాచ్లు 2 మ్యాచ్లు. ఏ స్టేట్ పైన? రాజస్థాన్ పైన డైవిడామన్ పైన గెలిచినాం. ఓకే. రాజస్థాన్. ఇప్పుడు ఎలా ఉన్నారు మరి? అంటే ఇప్పుడు అండర్ 14 ఎట్లా ఉన్నారు? ఇప్పుడు 17 టీంలో ఏంటంటే డిఫెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఓడిపోయినాం సార్. ఓకే. ఇప్పుడు ఈ 2 టీంలు కూడా సెలక్షన్ లో కూడా నేను కూడా ఉన్నాను. 2 కూడా మంచి టీంలే ఉన్నాయి. డిఫెన్స్ ఎఫెన్స్ 2 కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మెడల్ తో ప్లేస్ తో వస్తామని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా నిర్వహించినటువంటి తీన్మార్ మల్లన్న గారికి, ఎమ్మెల్సీ గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక జాతీయ స్థాయిని మరిపించే విధంగా అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అండర్ 17 బాయ్స్ మాదాపూర్లో ఒక మార్మూల విలేజ్లో పెద్ద అద్భుతంగా టోర్నమెంట్ చేశాడు. అంటే జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్ని అక్కడ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ని మైమరిపించాడు. అన్నకు థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా ఈ రోజు పోతున్నటువంటి అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ ఖచ్చితంగా అక్కడ ప్లేస్ తీసుకొచ్చి అన్న పేరు ఎమ్మెల్సీ పేరు గారు నిలబెట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో మన భారతదేశంలో ఉంచుతారని చెప్పి ఆశిస్తూ ఈ పోతున్నటువంటి ప్లేయర్స్కి మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న.
అందరికీ నమస్కారం. నా పేరు అనురాధ. నేను నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ జట్టుకు నేను కోచ్‌గా వెళ్తున్నాను. 68వ జాతీయ స్థాయి టోర్నమెంట్స్‌కి మన తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. మేము మంచి టీమ్‌ని సెలెక్ట్ చేసినామని మేము అనుకుంటున్నాం. అంతేకాకుండా మంచి కోచింగ్ కూడా ఇప్పించారు సారు. మన తిన్మార్ మనల్ల సార్ గారు. సార్ ప్రోత్సాహం చాలా బాగుంది. అసలు ఇంత సార్ ఎంకరేజ్‌మెంట్ చేయడం వలన మాకు కూడా ఇంత మంచి సార్ దొరికిరని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అంతేకాకుండా మా పిల్లలకు మంచి కిట్ ఇచ్చిర్రు సార్. ఆ కిట్ అనేది ఎప్పటికీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ జీవితాంతం ఫస్ట్ తీసుకున్నటువంటి కిట్టు వాళ్ళు చాలా సంతోషపడతారు. ఫస్ట్ నేషనల్ వెళ్తున్నటువంటి పిల్లలైతే ఇది ఎప్పటికీ మర్చిపోయినటువంటి మెమరీ. సార్కి ఫస్ట్ ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇట్లాంటి ప్రోత్సాహం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మీడియా ద్వారా సార్కి అనుకుంటున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు సార్. ఇందాక గర్ల్స్కి సంబంధించి అండర్-14 గర్ల్స్ మేము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు కప్ తీసుకొస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాయ్స్ ఏమంటారో చూద్దాం ఒకసారి. చెప్పి వచ్చిన ఎట్లా అంటే ఇప్పుడు మహారాష్ట్ర అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారుగా, ఎలా అనిపిస్తుంది మీకు? మాట్లాడు, పట్టుకోండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ నేషనల్ ఆడుతున్నాను. మేము కూడా ప్లేస్ తీసుకొస్తామని చెప్తున్నాం. తెలంగాణకు తీసుకొస్తారా? తెలంగాణకు తీసుకొస్తామని పక్కా ప్లేస్ కొడతామని చెప్తున్నాం. ఆడతారా మరి మంచిగా? మంచిగా ఆడతాం. టీం కూడా మంచిగా ఉంది మాది. మంచిగా ఆడతాం. ఓకే, చెప్పండి. నీ పేరు, ఎక్కడి నుంచి? నా పేరు వి స్టాలిన్ జాదవ్. నేను దేవరకొండ కృష్ణ స్కూల్లో చదువుతున్నాను. ఈ మొన్న జరిగినటువంటి 68వ స్టేట్ మీట్ మాదాపూర్లో చాలా మంచిగా నిర్వహించారు. తీన్మార్ మల్లన్న గారికి నా కృతజ్ఞతలు. ఇటువంటి టోర్నమెంట్ నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం నేను కూడా ఆడడం. ఇంకా ఈ కిట్లు కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇప్పుడు నేషనల్ మీట్కి పోయి చాలా మంచిగా ఆడతామని, ప్లేస్ కూడా కొడతామని, తెలంగాణ పేరు నిలబెడతామని ఆశిస్తున్నాను. నా పేరు జి గణేష్. నేను సోషల్ వెల్ఫేర్ దమ్మపేట నుంచి వస్తున్నాను సార్. ఓకే. మాదాపూర్లో స్టేట్ మీట్ జరిగింది కదా సార్. అప్పుడు ఖమ్మం డిస్టిక్ నుంచి ఖమ్మం ప్లేస్ కొట్టినాం. ఎట్ట కొట్టినాం, కోఆర్డినేషన్తో మేము ఎట్ట ఆడినామో ఇప్పుడు కూడా తెలంగాణ అట్టే ఆడాలని, అట్టే ఆడతామని, కప్పు తీసుకొస్తామని, ఖేలో ఇండియాకి సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ తీన్మార్ మల్లన్న సార్కి కృతజ్ఞతలు సార్. ఓకే, రైట్. ఇంకా మాట్లాడుతున్నా. నా పేరు అర్జున్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ నేషనల్కి మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. ఈ నేషనల్ రావడానికి ఫస్ట్ టైం నేను నేషనల్ ఇది ఆడడానికి. ఈ నేషనల్లో పక్క ప్లేస్ కొట్టే రావాలి, లేకపోతే ఉపయోగం ఉన్నది. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది, పక్క ప్లేస్ కొట్టేస్తాం. 7 మెంబర్స్ కూడా టఫ్ ఉన్న టీం, చాలా మంచి టీం. బాగుందా? మంచి టీంలో మంచి ఉన్నారా? ప్లేస్ కొట్టే రావాలి. ఎందుకంటే మస్తు ప్రాక్టీస్ చేసినాం. ఈ స్థాయికి రావాలంటే ప్లేస్ కొట్టింది రామని చెప్తున్నాను. ఓకే, ఓకే, రైట్. ఇది విద్యార్థులు అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు అండర్-14 బాయ్స్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద మేము ప్లేస్ కొట్టుకొస్తాం, తర్వాత తెలంగాణకు కప్ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఒక్కసారి మన పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎమ్మెల్సీ మల్లన్న గారికి నాకు ఒక ధన్యవాదాలు అందరికి, మన మల్లన్న సార్కి. ఎందుకంటే ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇంతవరకు ఏ పొలిటికల్ లీడర్ కానీ, ఏ ఉపాధ్యాయుడు కానీ ప్రోత్సాహం చేయలేదు సార్. ఎందుకంటే మేము కూడా చదువుకున్నాం కాబట్టి మా టైంలో ఇంతవరకు నేను చూడలే, ఏ రాజకీయ నాయకుని కూడా చూడలే. ఓకే. ఎందుకంటే ఇలా సారు, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ మన దేశం బాగుపడాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా, మన పట్టణం బాగుపడాలన్నా ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులే సార్. వీళ్ళిద్దరే సరిగ్గా లేకపోతే మన పిల్లలు, మన దేశం, మన ఊరు బాగుపడదు. కాబట్టి ఇలాంటి మన రాజకీయ నాయకుడు మల్లన్న గురించి నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను అన్నని. ఇలాంటి ప్రోత్సాహం ఇంత మంచిగా చేస్తుందంటే నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి రాజకీయ నాయకుడు 10 కాలాల పాటు బాగుండాలి. భగవంతుడు వాళ్ళ ఫ్యామిలీని చల్లగా చూడాలి. ఇలా మా కోడలు దివ్యశ్రీ ఇలా నేషనల్లో కబడ్డీ సెలక్షన్ అయ్యింది కాబట్టి చాలా సంతోషపడుతున్నాను. కానీ ఇంతవరకు ఏ పొలిటికల్ లీడర్ క్రీడకు కానీ దేనికి కానీ ప్రోత్సహించలేదు. ఇది ఫస్ట్ టైం నేను టీవీలలో చూసినా కానీ ఇంతవరకు ఇలా మా ఫ్యామిలీ మెంబర్ సెలక్షన్ అయింది. ఇలా వచ్చి కూడా నేను న్యూస్లో ఇలా మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి రాజకీయ నాయకులు ఇప్పటికైనా చెప్తున్నా సార్, మీకు చేతులైతే దండం పెడుతున్నా. ఇలా మన ఊరు, మన దేశం అన్నీ బాగుపడాలి. మీరు ఆల్రెడీ అన్నీ సంపాదించి పెట్టుకున్నారు సార్, కోట్లు సంపాదించుకున్నారు. ఇలాంటి పిల్లలకు మీరు సహకరించండి.
ఇంకేం చేసుకుంటారు మీరు డబ్బులు సంపాదించి చెప్పండి. ఇలాంటి వాళ్ళకి సహకరించండి, పైకి తీసుకురండి, మన దేశాన్ని పైకి తీసుకురండి, మన ఊరిని పైకి తీసుకురండి. మెయిన్ ఇంపార్టెంట్ మన ఉపాధ్యాయులకు సహకరించండి, గవర్నమెంట్ స్కూల్స్ సహకరించండి. మన ఉపాధ్యాయులు బాగా ఉంటేనే మన పిల్లలు బాగుంటారు, మన దేశం బాగుంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీ రాజకీయ నాయకులు కళ్ళు తెరిచి మల్లలన ఒక పని చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది మీ పాప సెలెక్ట్ అయినందుకు? మా పాప స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. జాతీయ స్థాయిలో నేషనల్ సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మహారాష్ట్ర అమరావతిలో ఆడడానికి మహారాష్ట్రలో అమరావతికి పోవాలి రేపు. అందులో కూడా కప్పు కొట్టుకురావాలని కొట్టుకొస్తే చాలా సంతోషపడతాను. మాట్లాడండి, చెప్పండి. తీన్మార్ మల్లన్న గురించి చాలా తెలుసుకున్నా. మా పాప ఆడుతుంటే 2 days చూసిన లైవ్లో, చాలా సంతోషం అనిపించింది. నమస్కారం. ఈరోజు మేము ఇక్కడికి మా పాప నేషనల్ సెలెక్ట్ కావడం జరిగింది శాన్విరెడ్డి రంగారెడ్డి నుంచి. నాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. ఇంకొకటి చెప్పాలంటే తీన్మార్ మల్లన్న గారు నేను మాదాపూర్ వెళ్ళినప్పుడు చూసిన, అక్కడ ఆయన పడిన తపన, ఆయన ఒక రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను జాతీయ స్థాయి క్రీడా పోటీలుగా నిర్వహించినట్లు అనిపించింది. అక్కడ నేను చూసినప్పుడు నాకేం తెలిసిందంటే, ఎక్కడో నిర్వహించాల్సిన క్రీడలను నా గ్రామంలో నిర్వహించి మా అందరికీ ఈ ఆతిథ్యం ఇచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అతను అక్కడ చూసినప్పుడు అర్థమైంది, ఒక ఫిజికల్ డైరెక్టర్గా ఆయన చదువుకుండు, ఆయనకు ఆటలంటే ఎంతో మక్కువ అని అర్థమైంది. ఇలాంటి లీడరు రాజకీయాలలో ఉండడము ఎంతో మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే స్పోర్ట్స్పై అవగాహన ఉన్న వ్యక్తులు రాజకీయాలలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ మీద ఎంతో ముందుకు తీసుకుపోతారని ముందుకు తీసుకుపోతారని నాకు అక్కడే తెలిసింది. ఏదైనా నైపుణ్యం ఉన్న వారికి వాటి మీద అవగాహన ఉంటుంది. కాబట్టి తీన్మార్ మల్లన్న గారు క్రీడల మీద ఎంతో మక్కువ ఉండి ఆ గ్రామంలో స్టేట్ మీట్ నిర్వహించి అండర్ 14 అబ్బాయిలను అమ్మాయిలను ఈరోజు జాతీయ స్థాయిలో సెలెక్ట్ కావడం జరిగింది. సెలెక్ట్ అయిన వారికి డ్రెస్ కోడ్తో పాటు అన్నీ ఏర్పాటు చేసి షూజు మళ్ళీ స్పోర్ట్స్ కిట్ మొత్తం ఇప్పించడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి వారు రాజకీయాలలో ఉండడం, ఇంకో అతను ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని, మంచి పొజిషన్లో ఉంటే క్రీడల్ని ఎంతో మంచి పొజిషన్కి తీసుకుపోతాడు. ఆ రోజు నాకు రామరెడ్డి సారు చెప్పిండు, ఏంటంటే మాకు గవర్నమెంట్ స్కూళ్ళకు 3 కోట్లు సరిపోతలేవు, ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలని మల్లన్న గారితో అడగడం జరిగింది. జెడ్పిహెచ్ఎస్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళకు ఎక్కువ నిధులు కేటాయిస్తే బాగుంటుందని గవర్నమెంట్ను కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తుంది. సంతోషకరమైన విషయం ఏంటంటే అన్న తీన్మార్ మల్లన్న గారు ఈరోజు అండర్ 19 రేపు నెక్స్ట్ ఇయర్ భువనగిరిలో నిర్వహిద్దామని అన్నారు. అండర్ 19 నేషనల్ని తీసుకొచ్చి అసలు భారతదేశంలో ఇంకా అద్భుతంగా అంటే ఖేలో ఇండియా లెవెల్లో దాన్ని నిర్వహిద్దామని చెప్పి ఇందాకనే అన్నగారు మాటల్లో అందరిని మన అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ని కూర్చోబెట్టుకొని ఆ సందర్భంగా అన్నగారు చెప్పారు. అన్నగారికి తీన్మార్ మల్లన్న గారికి మరొకసారి జయజయలు పలుకుతూ, అన్న 10 కాలాల పాటు ఈ విధంగా అట్నే పొలిటికల్లో ఉండి పెద్ద స్థాయికి ఎదిగి ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో చేయాలని చెప్పి మా అండర్ 14 2 అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ టీంల తరఫున మేము అన్నగారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్నగారు ఖచ్చితంగా అండర్ 19 తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ భువనగిరిలో ఇంతకంటే అద్భుతంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి కోచ్లు కానీ, తర్వాత విద్యార్థి అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు కానీ, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కానీ చెప్తున్నటువంటి మాట మొత్తం మీద అంటే అద్భుతంగా నిర్వహించిండ్రు. తర్వాత సెలక్షన్స్ బాగాయినాయి కాబట్టి తెలంగాణకు మేము కప్పు తీసుకొస్తామని చెప్పేసి క్రీడాకారులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కోచ్లు అంటూ ఉన్నారు, తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. అదే జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం.